రాష్ట్రంలో అనేక చోట్ల బహుమతులు అనుకుంటున్న మంచి అద్భుతమైన నాటకం వాటి వరకు ప్రచారం చేస్తూనే ఉన్నాం. మరవెళ్ళిపోతున్నారు అంటే పాత తరానికి కొత్త తరానికి ఆస్తులపైన ఎట్లా గొడవలు వస్తున్నాయి, తండ్రి కొడుకు లేదా తల్లి బిడ్డ మనం రోజు చూస్తున్నాను. నిన్న కర్ణాటకలో ఒక డీజీపీని చంపేసినాడు. కాబట్టి ఈ తరంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటంటే వివరించేటువంటి నాటకం గుంటూరు కర్నూలు సురేష్ మెమోరియల్ ఆర్ట్స్ వాళ్ళు ఇక్కడ మన ముందు ప్రదర్శించబోతున్నారు. రెడీగా ఉన్నారు. ఈ లోపల పెద్దలు మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కూడా కర్నూలులో ఒక మూల స్తంభంగా ఉన్నటువంటి తొలిచెట్టు వెంకటేశ్వర గారు మన ఆహ్వానాన్ని ఘనంగా స్వాగతం కలుగుతాం. అలాగే మరి ఎల్లూరు లక్ష్మయ్య గారు ఆర్యవైశ్య అన్నదాన స్వతాల కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ వారు నిరంతరం సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారు మన పిలుపును అంగీకరించి ఇచ్చేందుకు వారితో స్వాగతం పలుకుతూ మా మిత్రులు డాక్టర్ సింగంశెట్టి సోమశేఖర్ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మొట్టమొదట క్షీరాభిషేకంతో విశేషంగా ఆదరించే గొప్ప మనసున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యుల వారికి ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ కూడా చైర్మన్ గారి చేతుల మీదుగా క్షీరాభిషేకం జరుగుతూ ఉన్నది. అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా ఉన్నారు శ్రీ లక్ష్మయ్య గారు. అలాగే శ్రీ సత్యమోహలయ్య గారు కళారంగానికి పునర్వైభవాన్ని తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర అధినాయకుల యొక్క చిత్రపటానికి క్షీరాభిషేకం ప్రారంభిస్తూ ఉన్నారు శ్రీ డాక్టర్ సోమశేఖర్ గారు. ఇలాంటి కన్వీనర్ శివయ్య గారు, అలాగే రమణ గారు కూడా రావాల్సి వస్తున్నాం. దేవి శ్రీనివాసరెడ్డి గారు ఈసీ మెంబర్, అలాగే మా ఉపాధ్యక్షులు బాల వెంకటేశ్వర్లు గారు, చంద్రబాబు నాయుడు గారి జరపడానికి క్షీరాభిషేకం చేయడానికి అలాగే జ్యోతి ప్రజలను కూడా చేయడం జరిగింది. గత 4 రోజుల నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం. మా బదులు పెద్దలు ఇప్పుడు ఎల్లూరు లక్ష్మయ్య గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. టీజీబీ కళాక్షేత్ర ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ వేడుకలు వారోత్సవాలు జరపడం చాలా సంతోషం. నిజంగా ఆ కార్యక్రమానికి మరి కూడా చైర్మన్ పెద్దలు సోమశెట్టి వెంకటేశ్వర గారు ముఖ్య అతిథిగా రావడం, మరి ఈ టీజీబీ కళాక్షేత్రం అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం, అందరికి కూడా ఇక్కడికి ఇచ్చేసిన కర్నూలు
ప్రజలందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు గురించి మనందరికీ తెలుసు. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఎంతో ముందు చూపు. అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారే. అలాంటి నాయకుడు ఈ తరంలో మనం చూస్తున్నాము. భవిష్యత్తు తరాల వాళ్ళు ఆయన అభివృద్ధి ఫలాలు చూస్తారు. అలాగే యుగానికి తరానికి చంద్రబాబు నాయుడు లాంటి వారు ఒకరుంటేనే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ దేశం అభివృద్ధి పడుతుంది. నిజంగా మన తెలుగు రాష్ట్రాలు ఈరోజు మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, అగ్రకులాల వాళ్ళు కానివ్వండి, ఉద్యోగాలు వస్తున్నాయంటే సాఫ్ట్వేర్ అనేదాన్ని ఆయన ఏర్పరిచి నిజంగా కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అది గుండె మీద చేసుకొని ఏ ఒక్క తెలుగు వాళ్ళని అడిగినా కళ్ళు మూసుకొని చెప్తారు. ఆయన ప్రత్యర్థులు కూడా దాన్ని ఒప్పుకుంటారు. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క విజన్, ఆయన యొక్క ముందు చూపు ఈ రాష్ట్రానికి పెద్ద పెట్టుబడి. అంటే ఒక మినరల్స్ ఉంటాయి కదా, రాష్ట్రంలో గనులు ఉంటాయి, అలాంటివి ఎన్నో ఉంటాయి. కానీ అట్లాంటి అపార తెలివితేటలు ఉన్నటువంటి ఒక ఖనిజం మనకు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అలాంటి నాయకుడిని మనం భవిష్యత్తు తరాలు కానీ మనం కానీ కాపాడుకుంటూ వస్తే మన రాష్ట్రము ఎంతో అభివృద్ధి ప్రగతి పదంలో ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి మరి టీజీవీ కళాక్షేత్ర వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. లోకేష్ బాబు గారు ఒక మాట అంటారు, తెలంగాణకు హైదరాబాదు ఆర్థిక వనరు లేదా ఒక పెట్టుబడి హైదరాబాద్ అయితే మీ ఆంధ్రాకి ఏముంది అని చెప్పేసి ఎవరు అడిగితే ఆయన వెంటనే చెప్పేశాడు, చంద్రబాబు గారే మాకు పెట్టుబడి. కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి వాళ్ళము. ఆ స్థాయి నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడు, దాదాపు 26 సంవత్సరాలు అనుకుంటాను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా వారు ఉన్నారు. ఇప్పుడు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అభిమానంతో 20వ తారీఖు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక లీడర్ని పిలిపించి ఈ కార్యక్రమం నడుపుతున్న పాలాభిషేకం చేస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా జీవితం మర్చిపోకూడదు. మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, చాలామంది పెద్దలు ఉన్నారు, అనుభవస్తులు ఉన్నారు, అన్నీ తెలిసినటువంటి మహానుభావులు ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు. ఎక్కడికో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా నష్టపోయినటువంటి ఈ ప్రభుత్వం అప్పుల పాలైపోయింది. ఈరోజు ఎంతో అన్యాయంగా నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది. యువత నాశనం అయిపోయారు. పరిశ్రమలు లేక ఉన్న పరిశ్రమల పోగొట్టుకొని ఇబ్బంది పడే పరిస్థితి అప్పులు ఆంధ్రప్రదేశ్కి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ను ప్రజలు తెలుసుకొని వెంటనే ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. మంచి నాయకుడు అంటే ఎవరు? ముందు చూపున్న జాగ్రత్త వ్యక్తి, మళ్ళా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి బంగారు బాలు నడిపించేదానికి ఒక వ్యక్తి కావాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆలోచించి కూటమి ప్రభుత్వానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టి అందరు చూశారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అది ఇదంతా అన్యాయం అని చెప్పేసి పలకరించనికపోతే హైదరాబాద్ నుంచి బయలుదేరితే హెలికాప్టర్ కూడా క్యాన్సిల్ చేశారు. హెలికాప్టర్ క్యాన్సిల్ చేసే బై రోడ్డు వచ్చి చంద్రబాబు నాయుడు పలకరించి ఆయన ఏం చెప్పారు, ఏం మాట్లాడారు, బయటకు వచ్చి నేను చంద్రబాబు సపోర్ట్ చేసి ఇద్దరు కలిసి మేము పోటీ చేస్తున్నాము, రేపు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనేసి ఏకకంఠంగా ఆయన ముందుకొచ్చి నిర్భయంగా ఆయన ముందుకు వచ్చి సపోర్ట్ చేశారంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రతి ఒక్కరికి అభిమానం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి కూటమిగా ప్రభుత్వం మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 164 సీట్లు గెలిపించడం ప్రజలందరికీ కూడా
ప్రత్యేకంగా మేము ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. పెద్ద ఓటు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే శక్తి యుక్తి ఒక చంద్రబాబు ఉందని ప్రజలు నమ్మారు, ఓటు వేశారు. అటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరమని ప్రజలు ఏకకంఠంగా వన్ సైడ్ ఎలక్షన్స్లో పెద్ద మెజార్టీ ఇచ్చారు. జీవితంలో మిమ్మల్ని మర్చిపోవచ్చునా? ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజానికి ఏదో ఒకటి చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో రోజుకు 18 గంటలు పని చేస్తున్నాడు. ఎప్పుడు నిద్రపోవడం లేదు. ఎవరు చనిపోయినా పలకరియడం, ఎవరు పార్టీకి నుంచి ఎవరైనా మర్డర్ చేసినా వాళ్ళ ఇంటికి పోయి పలకరిస్తూ ఓదారుస్తూ ముందుకు పోతున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు మీరందరూ కూడా ప్రత్యేకంగా 20వ తారీఖు నుంచి ప్రతి లీడర్ని పిలిచి పాలాభిషేకం చేస్తున్నారంటే అది మీలో కూడా మనసులో ఖచ్చితంగా ఈ నాయకుడు మళ్ళా 2029లో కూడా గెలిచారు, ఈ రాష్ట్రం బాగుండాలన్న మనసులో మీరు ఉన్నందుకే ఈరోజు 20వ తారీఖు నుంచి కంటిన్యూగా ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారని కూడా నమ్మకం మాకుంది. మిమ్మల్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా నడుస్తుందో. మంచి కార్యక్రమం నడుస్తున్నా కూడా ఇవాళ ఏలెత్తి చూపిస్తున్నారు. మంచి కార్యక్రమ పరిశ్రమలు తెస్తున్నా ఏలెత్తి చూపిస్తున్నారు. ఎవరు ఏమన్నా లెక్క పెట్టకుండా ముందుకు పోతూ పరిశ్రమలు తెస్తూ ఎంతో పని చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మన అదృష్టం ఈ కర్నూలు జిల్లాలో ఇలా కళాక్షేత్రానికి అన్ని విధాల చేయూతనిచ్చి మనకు కర్నూలు అందరికీ ఆదరాభిమానాలు అందిస్తూ టీజీ వెంకటేశు ఆయన కుమారుడు ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు. మీ అందరి ఆశీస్సుల వల్ల మంత్రి అయ్యాడు. మంచి శాఖ ఇచ్చారు, పరిశ్రమల శాఖ మంత్రి. అది కూడా ఈ పరిశ్రమలు ఓర్వకల్లులో ప్రత్యేకంగా చాలా పరిశ్రమలు దేనికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవరు ఏదైనా సరే అడిగినా నాకు కర్నూలులో ఓర్వకల్లులో ప్రత్యేకంగా నాకు పరిశ్రమ తేవాలి, పరిశ్రమ తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో భరత్ పట్టుదలతో ఈరోజు కర్నూలు జిల్లాలో పనిచేసినటువంటి నాయకుడు. ఏ అవినీతి తాపివ్వకుండా అవినీతి ఎవరైనా చేస్తే కబద్దాన్ని మీకు తేలుస్తానని చెప్పినటువంటి ఏకైక నాయకుడు భరత్, టీజీ భరత్. అటువంటి నాయకుడు మనకు దొరకడం మన జిల్లా చేసుకునే అదృష్టం. అదేవిధంగా 10 మందికి సేవ చేసే వ్యక్తులు, 10 మంది దానం చేసే వ్యక్తులు మనకు దొరకడం కూడా అదృష్టమే. మరి అటువంటి మంచి వ్యక్తి కింద ఈరోజు కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా సంతోషించాలి. అభివృద్ధి పథకంలో కర్నూలు జిల్లా కూడా ముందుకు పోయే పరిస్థితి కానొస్తూ ఉంది. మరి ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చాడు, దానికి తోడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా మా లోకేష్ బాబు, అందరూ మోదీ గారు కలిసి పనిచేస్తున్నారంటే రాష్ట్రం ఎప్పుడు ఏ విధంగా ముందుకు పోతుందో మీకు అందరికీ తెలుసు. 10 నెలలు కావస్తూ ఉంది. ఈ 10 నెలల్లో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందో ఒక్కసారి మీ మనసులో మీ మనసులో మీరే తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం సఖ్యత ఉన్నందువల్ల, కూటమి ప్రభుత్వం ఉన్నందువల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి నిధులు బ్రహ్మాండంగా వస్తున్నాయి. అమరావతి పూర్తి చేసేదానికి కూడా ఇలా ప్రత్యేకంగా నిధులు వస్తున్నాయి. ఇంకా డెవలప్మెంట్ అనేదంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ భారతదేశం నెంబర్ 1 వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కష్టపడుతూ పనిచేస్తున్నాడు. అటువంటి దానికి కూడా ఇలా అడ్డుపుల్లలు వేసి ఏదో విధంగా చంద్రబాబును అప్రతిష్టపాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేసిన ఆ దుష్టశక్తులను ఒకటే వార్నింగ్ ఇస్తున్నా. మీరు ఎన్ని తతంగాలు చేసినా ఏమి చేసినా చంద్రబాబును లెక్క పెట్టకుండా అభివృద్ధి పథకంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని ఎవరిని లెక్క పెట్టేది లేదు. ప్రజలు మా మీద ఉన్నారు. ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటు వేశారు. ప్రజలకు ఏవేదైతే ద్రోహం చేసే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రం భారతదేశం నెంబర్ 1 అభివృద్ధి అనేది పేరు తెచ్చేదానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి కూడా ఒక సభలో చెప్పాడు, ఇలా భారతదేశంలో నెంబర్ 1 ఆంధ్ర రాష్ట్రం 10 నెలల్లో చంద్రబాబు ఇంత ముందుకు దూసుకుపోతున్నాడంటే ఆయన మైండ్, ఆయన తెలివి, ఆయన ముందు చూపు జాగ్రత్త ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదని తెలియజేస్తూ ఉండ. అటువంటి వ్యక్తి, ముందు చూపున జాగ్రత్త వ్యక్తి మనకు దొరకడం అదృష్టం. ఇంకా మీకు తెలుసు, ఏదైనా సరే గతంలో కక్ష సాధింపులు జరిగాయి. ఇప్పుడు ఎవరెవరు తప్పులు చేసినవన్నీ ఈరోజు కేసులు పెడుతుంటే చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు అనేది అసలు సంబంధమే లేదు. తప్పులు చేశారు. మద్యంలో కుంభకోణం, మైనింగ్లో కుంభకోణం, ఇసుకలో జరిగింది. ఇటువంటి మైనింగ్లో కొంతమంది అధికారులు దొరికిపోయారు.
చూశాం నిన్ననే పెద్ద పెద్ద అధికారులు తప్పు చేశారు వాళ్ళు. ఈయన వలలో పడి ఆయన నమ్మి అధికారులు కూడా దెబ్బతిని జైలుకు పోయే పరిస్థితి కానొస్తూ ఉంది. గతంలో లక్ష్మి గారు ఏ పరిస్థితి వచ్చింది? ఆ పని తెచ్చుకోవద్దండి. మన పని మనం చేసుకోవాలి. రాష్ట్రం బాగుండాలి. అవినీతి తావిచ్చితే ఈరోజు ఒకరు తప్పించుకొని అధికారులు ఈరోజు జైలుకు పోయే పరిస్థితి కానొస్తూ ఉంది. ఆ పరిస్థితి రాకూడదు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రంలో మళ్ళా బంగారు బాట నడచాలి. ఈ 5 ఏళ్ళు మళ్ళా చంద్రబాబు నాయుడు మంచి మార్గంలో తీసుకుపోయి 2029లో కూడా పెద్ద మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఒక్కసారి పొరపాటు చేశాం. ఆ పొరపాటు ఈరోజు సరిదిద్దుతానిక ఎంత కష్టపడుతున్నామో, ఏ విధంగా బాధపడుతున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. అందరూ కూడా వ్యాపారాలన్నీ డౌన్ అయిపోయినాయి. ఏ ఒక్కరికి వ్యాపారాలు చేసుకోవాలంటే పైసలు ఎక్కడ పోయినా తెలియదు. ఫైనాన్స్ అనేది ఎక్కడ లేకుండా పోయింది. అందుకనే పరిశ్రమలు తేవాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఫైనాన్స్కి ఏ విధంగా ముందుకు తేవాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తికి మీరు ఆయన జన్మదిన సందర్భంగా పాలాభిషేకం చేస్తున్న మరి ఒకసారి మీ యొక్క టీవీ కళావి క్షేత్రమైనటువంటి పత్తి ఓబయ్య గారికి మా నాయకుడు అందరు కూడా ఆయన పాత స్నేహితుడు మాకు సోమశేఖరు. ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పుడు కూడా ఏది ఏమున్నా కూడా రావడం, పలకేయడం, సంతోషంగా పలకేయడం, అందరిని ఆప్యాయతగా ఉండడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు. ఈరోజు ఈ కార్యక్రమం పిలిచినందుకు మీకు అందరి మరొకసారి ఉదయపూర్వక సెలవు తీసుకుంటున్నాను. అన్న ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఆవేశంతో ఎంతసేపైనా మాట్లాడగలగరు. అంత అనుభవం ఉంది తెలుగుదేశం పార్టీలో. ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ కార్యక్రమం మీరు వచ్చినందుకు ఒక కళ సంతరించుకుంది. ఇలా సప్తాహం జరుపుతామని చెప్పేసి మా పెద్దలు కళాక్షేత్ర రూపశిల్పి టీజీ వెంకటేష్ గారు చెప్తే సంతోషంగా చెయ్యండి ఈ కార్యక్రమం, మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేయండి అని చెప్పేసి చెప్పినాడు. అప్పుడే రాష్ట్రంలో ఎక్కడా జరగని కార్యక్రమం మన టీజీవీ కళాక్షేత్రంలో జరుగుతూ ఉంది. మరి వారు సుదూర ప్రాంతాల నుంచి మన ముందు నాటకాన్ని ప్రదర్శనకు వచ్చారు కాబట్టి వారిని ఆహ్వానించే ముందుగా ఇవాళ మనందరం ఒక హృదయ విదారకమైన సంఘటన కాశ్మీర్ చూశాం కాబట్టి వారి ఆత్మశాంతి కోసం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. లేచి నిలబడాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఒక్క నిమిషం. 28 మంది అమరులైపోయారు, బలి అయిపోయారు. వారికి ఆత్మశాంతించాలని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ. కూర్చోండి. పారితోషికం 20,000 రూపాయలు. అలాగే వారికి సత్కారం చేయవలసిందిగా కూర్చోటండి. ఈ కూర్చో రామకృష్ణ కూర్చో. సోమశెట్టి గారు, ఇల్లు లక్ష్మి గారు, మా ఈ నాటకానికి కన్వీనర్లు శ్రీ కేవి రమణ, శివయ్య ఇద్దరు రండి, నిలబండి, తర్వాత ఆడబెట్టండి అందరూ. రామకృష్ణ గారు తర్వాత డాక్టర్ శ్రీజ సాధినేని ఎన్నోసార్లు ఈ స్టేజ్ మీద ఆమె అద్భుతమైన ప్రదర్శనతో మనందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా అలరించినటువంటి మహానటి డాక్టర్ శ్రీజ. తర్వాత సరిత, కరణం సరిత, అనసూయ పాత్రధారిణి. నమస్తే. కర్ణం సురేష్ గారి ఈడ చాలాసార్లు ఆయన నాటకం అన్నాడమ్మా. కూర్చోండి కూర్చోండి. ఇట్లండి ఇట్లండి. రంగనాథం, నల్లక్క శ్రీధర్ రండి. శ్రీధర్ గారు వెల్కమ్.
లేకపోతే చివరిగా శేషయ్య జనసేన రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ అయిన మా అత్యంత ఆత్మీయుడైన మిత్రుడు పోగత్తి నాగేశ్వరరావు గారు ఒక యాప్ సృజనాన్ని నడిపిస్తూ మరి రాష్ట్రంలో ఉండే కళాకారులందరికీ చిరపరిస్థితులు ఆయన వచ్చినాడని ఇప్పుడు తెలిసింది నాకు. మిత్రమా, అభినందనలు. గుమ్మడి గోపాలకృష్ణ గారికి ఆత్మ. ఓకే, థ్యాంక్ యూ. మీరు అందరూ రైట్ ఇట్లండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. మీరు నాటకం స్టార్ట్ చేసుకోవచ్చు. ఆత్మ వీరు, వారి ఆత్మ వారు అనుకున్నట్టుగా అంత ఆత్మీయంగా ఉండేటువంటి లక్ష్మయ్య గారికి మా మెంబర్లు అందరూ ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిన కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులంతా వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాం. బాగా అన్నగారు కూడా చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి మా కళాక్షేత్రానికి వచ్చినారు. అలాగే రావడం కూడా ఒక అరుదైనటువంటి అతి ముఖ్యమైనటువంటి సంఘటన కాబట్టి మా తెలుగు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇక నాటక